విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డులో ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు రైల్వే సమస్యలు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని కాలనీ నివాసులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మట్లేదు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తప్పకుండా జగన్కు ఓటేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని అన్నారు. 89లో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి రొటీన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. మరి ఏదైతే కొత్తగా టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు నాడు మొన్నటి వరకు ఒక వియత్నాం అవుద్ది, ఒక శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా పెట్టిన మేనిఫెస్టో 2024 ఇప్పుడు ఈ ఎలక్షన్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికంటే 4-5 ఆర్థిక భారంతో రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్ కోసం చేస్తున్నాడంటే కేవలం జనాలను మోసం చేయడానికే తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు గ్రహించారు. తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అనేది పూర్తిగా అర్థమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుబడి పెడుతున్నాడో నాడు నేడు అని పెట్టి స్కూల్స్ మీద ఈరోజు పిల్లలందరూ కూడా రేపు ఒక 10 సంవత్సరాల్లో ఈరోజు నెంబర్ 1 కిందన ఎడ్యుకేషన్ వ్యవస్థను ఈరోజు నెంబర్ 1 కిందన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది. ఒక 10 సంవత్సరాల కేరళ కంటా మించిపోయి నెంబర్ 1 కిందన మన ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అదంతా ప్రజలందరూ నమ్మారు. రేపు రాబోయే 13వ తారీఖుని ప్రజలు వేసే ఓట్లు బట్టి మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుంది ఏంటని. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు రైల్వే ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిపై గతంలో చాలామంది నాయకులు వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు తప్ప చేయట్లేదు. దానిపై మీరు? నేను మొన్న కూడా చెప్పానండి, మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్తో ఆ రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. సుమారుగా 1815 కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం. అందులో ఇది కూడా ఉంది. ఏదైతే కంచరపాలెం నుంచి గోపాలపట్నం వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్న రైల్వే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంటేషన్లో పెట్టడం జరిగింది. మరి నెక్స్ట్ 5 ఇయర్స్లోనే అదే మా ప్రజలను ఇచ్చే హామీ. రైల్వే ఇష్యూస్ మ్యాక్సిమం నేను లేకుండా చేద్దామనే ఉద్దేశంతో చేసిన అందులో కూడా ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ను కూడా అండర్ పాత్ను కూడా పెట్టడం జరిగింది. దానికోసం కూడా ఒక సొల్యూషన్ డెఫినెట్గా వస్తుంది. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అన్నది కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా అది కూడా చేస్తాం.